ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు ప్రతినిత్యం మనల్ని కాచి కాపాడుతూ మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చినందుకు దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని అందరం కలిసి ధ్యానించుకుందాం. ఇంతకుముందు మనం సోషల్ మీడియాలో ప్రకటించినట్టుగా ఏది స్తుతి ఆరాధన అనే విషయము మనం ధ్యానించుకుందాం. పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి క్షణము మీ చల్లని రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ ఈ ఆదివారపు దినము తండ్రి, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాం నాయన. దేవా, కొన్ని మాటలు మా కొరకు మీరు రాయించినటువంటి మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి కొన్ని ధ్యానించుకొని చుండగా తండ్రి, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి, నేనును అందరము నాయన మీ మాట ప్రకారము జీవించి సత్యాన్ని తెలుసుకొని వారి ప్రకారము జీవించి మిమ్మల్ని మహిమపరిచే వారిమిగా మమ్మల్ని అందరిని నిలబెడతారని వేడుకుంటూ ఈ ఆరాధన అంతట్లో నాయన మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరుగులాగున ఏ ఆటంకం లేకుండా మీ కృపచేత నాయన మీకు మహిమకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయినటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వరలారా, ఏది స్తుతి ఆరాధన అనే విషయము బైబిల్లో నుంచి చూసి మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈరోజు స్తుతి ఆరాధన అంటే ప్రతి ఒక్కరికి పరిచయమే, ప్రతి ఒక్కరూ సంఘాలలో జరిగిస్తున్న కార్యక్రమమే. ఆదివారము వారి వారి సంఘాలకు వెళ్ళి 4 గోడల మధ్యలో కూర్చొని పాటలు పాడుతూ మేము దేవుణ్ణి స్తుతించాము, మేము దేవుణ్ణి ఆరాధించాము, దేవుణ్ణి మహిమపరిచాము అనే చెప్పటము మనము చూస్తుంటాం. ప్రియులారా, పాటలు పాడటము దేవుణ్ణి స్తుతించడము అని క్రైస్తవులు ఈరోజు అనుకుంటున్నారు. ప్రియులారా, మీరు కూడా అనుకోవచ్చు, మరి దేవుని స్తుతించేది పాటలు పాడే కదా, అందులో తప్పేముంది అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, అయితే నాకు నేనుగా చెబితే ఒకరి మీద పగతోటో లేదంటే ఒకరు పడగనో చెప్పాడు అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, మేము ఏదైనా సరే బైబిల్లో ఉంటేనే మాట్లాడతాం తప్ప బైబిల్లో రాయబడకపోతే మనం ఏవి మాట్లాడము. కాబట్టి బైబిల్ మనకి ఏం సమాధానం చెప్పింది? బైబిల్ అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడినటువంటి మాటలు, దేవుడు రాయించిన మాటలు. మనం నిర్లక్ష్యం చేయకూడదు ఆ మాటలలో ఏమి రాయబడిందో మనం చూడాలా, అప్పుడే మనకు అర్థమవుతుంది. మనుషులు అబద్ధం చెబుతారు కానీ దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. పిల్లారా, అది మీ మనసుల్లో దాచిపెట్టుకోండి, ఆ మాటలు మీ హృదయాల్లో నాటుకోండి. మనుషుడు అది ఎవరైనా సరే అబద్ధం చెబుతాడు కానీ దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. దేవుడు అబద్ధం చెప్పడన్నప్పుడు మనం ఎక్కడ చూడాలంటే బైబిల్లోనే చూడాలి. బైబిల్లోనే వాస్తవాలు మనకు కనపడతాయి, మనుషులు రాసిన పుస్తకాలలో కాదు, మనుషులు చెప్పిన మాటల్లో కాదు. పిల్లారా, కాబట్టి స్తుతి ఆరాధన అంటే మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా సంఘాలలో మీరు కూడా చూసి ఉంటారు కనుక, పాట పాడాలి, ఇదిగో మనం ఇప్పుడు దేవుని స్తుతిద్దాము, అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధించుకుందాము, చప్పట్లు కొడదాము, లేదంటే మ్యూజిక్ వాయిస్తాము, మంచిగా వాయిద్యాలతోటి దేవుని నామాన్ని మహిమపరుద్దాము అని చెప్పడం మనం చూస్తుంటాం సంఘాలలో. ప్రియులారా, ఇదే ఆరాధన అని కూడా వారు నమ్ముతున్నారు కూడా. ప్రియులారా, మరి వీళ్ళు నమ్ముతున్నటువంటిది నిజమైన ఆరాధన అనేది మనము చూద్దాం. ఈ మధ్య ఆరాధనలో డ్యాన్స్ కూడా ఇన్వాల్వ్ చేశారు. పాటలు ఒక్కటే పాడితే ఏం బాగుంటుంది, మ్యూజిక్ మాత్రమే ప్లే చేస్తే ఏం బాగుంటుంది, డ్యాన్స్ కూడా కొంచెం కలిపితే బాగుంటుంది, కొంచెం జనాలకు అట్రాక్టివ్గా ఉంటుంది అనే విధంగా డ్యాన్స్ను కూడా ప్రవేశపెట్టారు. దానికి వీళ్ళు బైబిల్లో ఉన్న ఒక రెఫరెన్స్ వాడతారు. మరలా వీళ్ళకు డ్యాన్స్ వేయాలనే ఉద్దేశంతో బయట లోకంలో అందరూ డ్యాన్సులు వేస్తున్నారు, మనం డ్యాన్స్ లేకపోతే ఎలా? కాబట్టి మనకు ఒక రెఫరెన్స్ కావాలా, బైబిల్లో ఈ దేవుడు ఏమైనా రాయించాడా, నాట్యం కూడా చేద్దామనే ఉద్దేశంతో పిల్లరా ఒక రెఫరెన్స్ పట్టుకుంటారు. అదేంటిదంటే పాత నిబంధన కాలంలో దావీదు గారు నాట్యం చేసినట్టు ఉంది. పిల్లరా, దావీదు గారు నాట్యం చేశాడు గనక ఇదిగో ఇక్కడ దావీదు గారు డ్యాన్స్ చేశాడు. ఇంగ్లీష్ బైబిల్లో డ్యాన్స్ అని ఉంటుంది. అది డ్యాన్స్కు నాట్యంకు తేడా లేకుండా వాళ్ళు ప్రయోగిస్తారు.
కాబట్టి డ్యాన్స్ ఇదిగో ఇక్కడ ఉంది, అందుకే మేము డ్యాన్స్ చేస్తున్నామని ఈ బోధకులు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే యవ్వనస్తులు ప్రేరేపితులయ్యి మంచిగా మ్యూజిక్ పెట్టుకోవడము, డ్యాన్స్ చేయడము, చిందులేయడము. అబ్బా, ఈరోజు గొప్పగా దేవుని ఆరాధించాము, దేవుని సన్నిధిలో మేము చాలా సంతోషంగా మహిమపరిచామనే విధంగా చెప్పుకుంటడం చూస్తుంటాం ప్రియులారా. నిజంగా వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, దావీదు గారు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తుడు. పాత నిబంధనలో కొన్ని నియమాలు ఉన్నాయి. దావీదు గారు సున్నతి చేసుకున్నాడు, దహన బలులు అర్పించాడు, పాప పరిహారార్థ బలులు అర్పించాడు. మరి ఈ రోజున్న ఈ భక్తులు ఏ రోజైనా పాప పరిహారార్థ బలులు అర్పించారా? లేదంటే సున్నతి చేయించుకున్నారా? లేదు కదా. మరి ఇవి చేసుకోరు, సున్నతి చేసుకోరు, బలి అర్పణలు అర్పించరు. కానీ డ్యాన్స్ అదొక్కటి నచ్చింది కాబట్టి దాన్ని తీసుకొని మేము కూడా డ్యాన్స్ చేస్తామని ఈరోజు సంఘాలలో ప్రవేశపెట్టారు పిల్లరా. మీరు చూడండి, పెద్ద పెద్దగా బాగా పబ్లిసిటీ ఉన్న బోధకులు ఈ లోకంలో, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న ఈ బోధకులు పబ్లిసిటీ బాగా పెరిగి సెలబ్రిటీ హోదాకి వెళ్ళిన వల్లే డ్యాన్సులు వేసి క్రైస్తవులను కూడా డ్యాన్స్ చేపిస్తున్నటువంటి సందర్భం పిల్లారా. ఇదే నిజమైన ఆరాధన అనే భ్రమలో వీరందరూ ఉన్నారు పిల్లారా. భ్రమ ఎందుకు అంటున్నానంటే, వాస్తవాలు మీకు చూపిస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట కరెక్టా లేదంటే అబద్ధం అనేది పిల్లారా. డ్యాన్స్ చేయడము ఏం తప్పు అన్న విధంగా వీళ్ళు మాట్లాడతారు. ఈరోజు క్రైస్తవ మీటింగ్లు మనం పెట్టాలంటే పర్మిషన్లు కూడా ఇవ్వరు. ఎందుకు? అబ్బా, వాళ్ళు పెడితే గోలండి, అర్ధరాత్రి వరకు గోల, ఆ గోల తట్టుకోలే, మాకు నిద్ర కూడా పట్టదండి అనే విధంగా కంప్లైంట్స్ ఎక్కువ పిల్లారా క్రైస్తవుల మీదనే. క్రైస్తవులు మేము మీటింగ్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనలాంటి వాళ్ళం పోయి నిశ్శబ్దంగా సమాధానకరంగా మంచిగా ఒకరికి అర్థమయ్యే విధంగా 4 మాటలు చదువుదామని మనం పోలీస్ పర్మిషన్కి వెళ్తే ఆ చుట్టుపక్కల వారు తయారవుతారు. ఏమనంటే, పర్మిషన్ ఇవ్వద్దు, క్రైస్తవులంటే పర్మిషన్ ఇవ్వనివ్వద్దు, ఎందుకంటే వాళ్ళ గోల మేము తట్టుకోలేము, మాకు నిద్ర కూడా పట్టదు, మిడ్ నైట్ వరకు వాళ్ళు పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఎలా అండి అనే విధంగా పిల్లారా అన్యజనులు కూడా కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు? వీళ్ళు చేసే ఆరాధన, వీళ్ళు చేసే స్తుతి, నిజంగా దేవునికి స్తుతి చేసినా ఆరాధన చేసినా మహిమ కలగాలి, కానీ దేవుని నామానికి అవమానం తీసుకురాకూడదు కదా, అన్యజనుల దగ్గర అవమానం తీసుకురాకూడదు కదా. మరి వీళ్ళు అన్యజనులతోటి చీ అనిపిస్తున్నారంటే, మరి వీళ్ళు చేసే స్తుతి వలన దేవునికి మహిమ కలుగుతుందా అవమానం కలుగుతుందా అనేది మనమే ఆలోచించాలి ప్రియులారా. అయితే ప్రియులారా, ఇంకా వీరి లోకంలో ఇంకెన్నెన్నో రకాలుగా ఆరాధనలు చేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఎలా ఆరాధించమన్నాడు అని మనం చూస్తే పిల్లరా, నిజంగా చాలా అద్భుతమైన విషయాలు బైబిల్లో రాయబడినాయి. అసలు ఈ మనుషులు ఎలాంటి ఆరాధన చేస్తారో బైబిల్లో కూడా చెప్పాడు ఒక విషయం, మంచి విషయం. మనుషులు ఎలా ఉన్నారు, ఎలా ఆరాధిస్తున్నారని అంటే, వాళ్ళకి ఏది ఇష్టమని అంటే పిల్లరా, మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మనుషులు ఈరోజు క్రైస్తవులు చేస్తున్నటువంటి ఆరాధన ఎలాంటిది. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను పిల్లరా, 18-19. క్రైస్తవులు చేస్తున్నటువంటి ఆరాధన ఒకసారి చూడండి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. అర్థమైంది పిల్లరా? అతి వినయాసక్తుడై, అతి వినయం చూపిస్తారు. వినయం కలిగి ఉండడము, భయభక్తులు కలిగి ఉండడం మంచిదే, కాదు ఇది అతి వినయం. అతి వినయం మనమే అంటాం, ఎందుకురా నా దగ్గర అతి చేస్తావు, ఇంత అతి చూపిద్దురా నా దగ్గర అని మనమే చదువుతున్న పిల్లారా. దేవుని దగ్గర మనం ఈ అతి వినయం చూపిస్తే దేవుడు సహిస్తాడా? సహించడు. అందుకే రాయించాడు పౌలు గారి ద్వారా. అతి వినయాసక్తులైపోయారు ఈ భక్తులు. వీళ్ళు నా మీద భక్తితో వచ్చిన వాళ్ళు కాదు, యాక్టింగ్, ప్రజల మధ్య ఏదో నీతిమంతులుగా కనపరుచుకునే విధంగా వీళ్ళు యాక్టింగ్ చేస్తారంట. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి, అంటే దేవదూత ఆరాధనతో, దేవదూతలు ఎలా ఆరాధన చేస్తారో అలాంటి ఆరాధన ఇష్టం కలిగి ఉంటారు. దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తమ శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచున్నారు అని అంటున్న పిల్లారా. దేవదూత ఆరాధన. ఈరోజు మనుషులు చేసే ఆరాధన ఎలాంటిదో తెలుసిన? దేవదూత ఆరాధన. దేవదూత ఆరాధన అంటే అది ఎలా ఉంటుంది? దేవదూత ఆరాధన అని మనం ఆలోచిస్తే పిల్లారా, బైబిల్ చెప్పిన మాట ఒకసారి చూడండి. యెషయా గ్రంథము
6వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతా. ఈ ప్రజలు దేవదూత ఆరాధన ఎందు ఇచ్చగలిగి ఉన్నారని చెప్పాడు కదా దేవుడు. మరి ఏంటిది ఆ దేవదూత ఆరాధన ఎలా ఉంటది అని చూస్తే 1వ వచనం నుంచి నేను చదువుతున్న పిల్లరా, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాయువులు నిలిచియుండిరి. శరాయువులు అంటే మహాదూతలు నిలిచియుండిరి అని చెప్పబడింది. మహాదూతలు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు ఎవరు? మహాదూతలుగా ఉన్నవారు. పరలోకంలో మహాదూతలుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు తెలుసిన? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. పరలోకంలో ఉండే దూతలు వాటి పని ఏంటంటే, కొంతమంది మహాదూతలుగా పిలువబడుతున్నారు, కొంతమంది పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుణ్ణి పొగుడుతున్నారంట. వారి పని అదే. దేవుడు వారికి ఇచ్చిన పని ఏంటంటే దేవుణ్ణి పొగడాలి. పొగడడం అంటే ఏమి చేయనందుకు కాదు, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన ఆశ్చర్యకార్యాలు గొప్పవి. అలాంటి గొప్ప సృష్టికర్తను పొగడడం కొరకు ప్రియులరా దేవదూతలు, మహాదేవదూతలు అంట, వాళ్ళు పొగుడుతున్నారు, నోటితో పొగుడుతున్నారు. వాళ్ళు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తుంటే వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. గడప కమ్ములు కూడా ఏమయ్యాయంట? గడప కమ్ములు కూడా అదిరిపోయాయంట ప్రియులరా. పునాదులు కదులుచు, గడప కమ్ముల యొక్క పునాదులు కదిలిపోయాయంట. నిజంగా సౌండ్ ఎఫెక్ట్కు కదులుతుంది, షేక్ అవుతుంది ఏదైనా పిల్లరా. నిజంగా ఈరోజు చేసే ఈ స్తుతి ఆరాధన వలన అంత గొప్పగా ఆరాధించగలరా వీళ్ళు? అంత గొప్పగా స్తుతిగానాలు చేయగలరా అంటే లేదు పిల్లరా. కాకపోతే వీరి యొక్క తమ శరీర సంబంధమైన ఇచ్చగలిగిన వారై, శరీర సంబంధమైన మనస్సుతో ఊరకనే ఉప్పొంగుచు దేవదూత ఆరాధన నోటితోనే కదా. స్తుతి స్తుతి స్తుతి. కొంతమంది అయితే స్తుతి అని మొదలుపెట్టి తెల్లారే వరకు అదే పదం పలుకుతూనే ఉంటారు. తెల్లారేంత వరకు నువ్వు గంటసేపు ప్రార్థన, గంటసేపు స్తుతి తప్ప రెండోదేమి రాదు. వారి నోట నుండి దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు రావు. దేవుడు నిజంగా ఆయన చూపిన ప్రేమ కూడా వారికి జ్ఞాపకం రాదు. స్తుతి స్తుతి స్తుతి. ప్రియులారా, ఎంత ఘోరం ఆలోచించండి. ఇదే దేవదూత ఆరాధన అంటున్న దేవుడు. దేవదూతలు సపరేట్గా దేవదూతలు ఉన్నారు ఆయనను స్తుతించటానికి, మహిమపరచటానికి, నోటి మాటతోటి మహిమపరచటానికి. మరి దేవుని కుమారుడైనటువంటి నీవు ఇలా చేయటానికైనా నీ నోటి మాటతోటి స్తుతి స్తుతి అని చెబితే సరిపోతుందా? మన తల్లిదండ్రులను చూసి ఐ లవ్ యూ అని చెబితే సరిపోతుందా? ఆలోచించండి పిల్లరా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటే తల్లిదండ్రులు ఒకసారికి హ్యాపీగానే ఫీల్ అవుతారు. అలానే భార్య దగ్గరికి భర్త వచ్చి ఐ లవ్ యూ చెప్పిన ఒకసారికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. భార్య వచ్చి ఐ లవ్ యూ డియర్ అన్నది అనుకో, సరేలే ముందు భోజనం చేసి పెట్టు, ఎందుకు ఆకలి వేస్తుంది నాకు అని భర్త చెబుతాడు. పిల్లారా, నువ్వు ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన అది స్తుతించడం కాదు, ప్రేమించడం కాదు. నువ్వు ప్రేమ ఎప్పుడు కనపడుతుందో తెలిసిన? నువ్వు చేసే క్రియల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు పని చేయాలి, నీ భర్తకు పని చేయాలి, నీ భార్యకు పని చేయాలి, వారి అవసరతలు చూడాలి. అలాగే మన తల్లిదండ్రులకు వారి అవసరతలు మనం చూడాలి. అదే ప్రేమ అంటారు. కానీ ఈ రోజున్న కాలంలో చూస్తే అందరంతే, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ మాటకు మాత్రమే పరిమితము. తర్వాత వృద్ధాప్యం రాగానే తీసుకుపోయి గుడారంలో పడేస్తారు. అదే ఇంకా వృద్ధాశ్రయంలో పడేసి వారిని చూడని పరిస్థితి. పిల్లారా, ఇది ప్రేమ ఎలా అవుతుంది? ఇది ప్రేమ కాదు. ఐ లవ్ యూ చెప్పావు, పేరుకు చెప్పావు అంతే, అది ప్రేమ కాదు. వారి వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసుకోవాలి మనము పిల్లలుగా. అలాగే భార్య తన భర్త విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, భర్త కూడా తన భార్యను ప్రేమించాలి. ఇదే ప్రేమ పిల్లరా. మాటలతో దేవదూత ఆరాధనలాగా మనము దేవా నీకు స్తోత్రములు అని చెప్తే దేవునికి ఏమొస్తుంది చెప్పండి, ఆలోచించండి. నేను స్తోత్రం చెల్లించాను లేదంటే స్తుతి చెల్లించాను, ఇంకా నా పని అయిపోయింది, ఆదివారం
నాలుగు గోడల మధ్య కూర్చొని స్తుతి స్తోత్రం చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయానంటే దానివల్ల దేవునికి వచ్చే ప్రయోజనం ఏంటో చెప్పండి పిల్లరా. నీకన్నా గొప్పగా స్తుతిస్తున్నారు దేవదూతలు పరలోకంలో. గడప కమ్ములు కూడా కదిలిపోతున్నాయి. మనం పాడితే పక్కవాడికి వినపడదు. మనము ఒకవేళ పాట పాడిన మనకో పక్కనున్నవాడికి వినపడదు సరిగా. అసలు గొంతుందా లేదా అన్న విధంగా పాడుతుంటారు కొంతమంది, మరీ ఘోరంగా. కొంతమంది పాడితే ఇంకా మరీ ఘోరంగా గాడిద స్వరము, ఇంకా ఏ స్వరము కానీ అంటే ఒక ట్యూన్ ఉండదు, ఏది ఉండదు, ఇంక వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళ ఇష్టం. అంటే మన స్థుతి ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. కానీ పరలోకంలో గడప కమ్ములు కదిలే విధంగా స్తుతి గానాలతోటి దేవదూతలు ఆరాధిస్తున్నారు, దేవదూతలు పొగుడుతున్నారు దేవుణ్ణి. మరి ఇలాంటి స్తుతి ఆరాధన నీకు కూడా దేవుడు అప్పగించాడా? ఇలాంటి స్తుతి ఆరాధన నిన్ను చేయమని చెప్పాడా అంటే కాదు ప్రియులారా. మన తండ్రికి మహిమ తెచ్చే ఆరాధన మనం చేయాలి. పరలోకం ఉన్న కన్న తండ్రికి మహిమ తీసుకురావాలి. ఒక తండ్రి తన కుమారుని పిలిచి, నా పేరు నువ్వు నిలబెట్టాలి, తరతరాలు నా పేరు నిలబెట్టాలి నాన్న అని కుమారుడికి చెప్పాడంట. సరే డాడీ, నీ పేరు నిలబెడతాను, నువ్వేం భయపడకు అని చెప్పి తర్వాత ఏం చేశాడంటే తండ్రి మరణించిన తర్వాత తండ్రి ఆ ఊరి వారి కోసము ఒక బావి తవ్వించాడంట. నీళ్లు లేవని, కరువు ప్రాంతమని వారికి బావి తవ్వించి నీరు వచ్చే విధంగా ఆ తండ్రి చేస్తే ఆ తండ్రి మరణించిన తర్వాత నా తండ్రి పేరు నేను నిలబెట్టాలి అని ఆ కొడుకు ఏం చేశాడంటే ఆ బావిని, తండ్రి తవ్వించిన ఆ బావిని మూయించేశాడంట. మరలా మట్టి తెచ్చేసి దాన్ని అంతా పూర్తి చేశాడంట. ఎందుకురా బాబు ఇలా పూర్తి చేశావంటే మా తండ్రి పేరు నిలబెట్టాలి కదా అని అన్నాడంట. మరి తండ్రి పేరుని ఎలా నిలబెట్టాలంటే ప్రజలందరూ వచ్చి, ఒరే బాబు నీకన్నా మీ నాన్న మేలు కదరా, మీ నాన్నేమో మా కొరకు బావి తవ్వించాడు, నువ్వేమో పూర్తి చేశావు, నువ్వు దరిద్రుడు, మీ నాన్న మంచోడురా అని చెప్పే విధంగా చెయ్యాలని ఆ కుమారుడు ఒక చెడు కార్యం చేసి పెట్టాడు పిల్లరా. అంటే తండ్రి నామానికి మహిమ తేవడం ఇలా కాదు. తండ్రి నామానికి మహిమ తీసుకురావాలంటే తండ్రి ఆశయాలను నెరవేర్చేవారిగా ఉండాలి. తండ్రి ఆశయాలను, తండ్రి కోరికలను తీర్చేవారిగా ఉండాలి ప్రియులారా. అప్పుడే మనము తండ్రిని ప్రేమించిన వారమవుతాం. మనం తండ్రిని ప్రేమించిన వారమవుతాం ప్రియులారా. అంతే తప్ప కేవలం నోటి మాటతో నువ్వు స్తుతి స్తోత్రం అంటే అది ఆరాధన కాదు. దురదృష్టవశాత్తు ఈరోజు సంఘాలలో ఇదే ఉంది ప్రియులారా. స్తుతి స్తోత్రమని మ్యూజిక్తో వాయించుకుంటే అదే నిజమైన ఆరాధన అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అదే వాస్తవం అని నమ్ముతున్నారు పిల్లరా. అయితే స్తుతి ఆరాధన ఎలా చెయ్యాలో దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి చూడండి దేవుడు ఏం చెప్పాడు, ఎలా స్తుతి చేయమన్నాడో. దావీదు గారు ఒకరోజు ఆయన రాజుగా అయిన తర్వాత యాజకుల్ని పిలిచి ఒక విషయం చెప్పాడు. ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి, ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు స్తుతి ఎలా చేయాలి దేవునికి అనేది తెలియజేస్తున్నాడు పిల్లరా. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. స్తుతి ఎలా చేయాలో వాళ్ళకు ఒక క్రమ పద్ధతి పెట్టి రాసి ఇచ్చాడంట. మరి ఆ స్తుతి విధమేదనగా, ఆ స్తుతి ఏ విధంగా చెయ్యాలి అని చెబుతూ దావీదు గారు చెబుతున్నారు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆ స్థుతిలో భాగంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞత తెలియజేయాలి. కృతజ్ఞత తెలియజేయడం అంటే థ్యాంక్స్ అండి అంతేనా? నీకు సహాయం చేసిన వారికి నీకు కృతజ్ఞతలు అని తెలియజేస్తే, మాటతో తెలియజేస్తే సరిపోతుందా? కాదు. తల్లిదండ్రులు నిన్ను కని పెంచి పెద్దవారిని చేస్తారు. తల్లిదండ్రులారా, మీరు నన్ను గొప్పవారిగా చేసినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పేసి వారిని ఓల్డేజ్ హోమ్లో పడేసామనుకో, అది కృతజ్ఞత అనరు. వారు పెంచి నిన్ను పెద్దవారిగా చేసినప్పుడు, వారి అవసరాలు తీర్చినప్పుడే, అప్పుడే నీ తల్లిదండ్రులకు నువ్వు కృతజ్ఞతుడిగా ఉన్నట్టుగా కనపడుతుంది పిల్లరా. నీ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమంలో పడేస్తే అది నువ్వు కృతజ్ఞత చూపించినట్టు ఎలా అవుతుంది? అది కాదు కృతజ్ఞత. లేదంటే నా నోటి మాటతోటి మమ్మీ థ్యాంక్స్, డాడీ థ్యాంక్స్ అని చెప్పేసి తర్వాత నీ ఇష్టానుసారంగా జీవిస్తే అది కృతజ్ఞత తెలియజేయడం కాదు పిల్లారా. వారి అవసరాలు మనం చూడాలి, వారి బాగోగులు మనం చూడాలి, వారి ఆశయాలను నెరవేర్చేవారిగా మనం ఉండాలి. అప్పుడే నిజంగా మనము మన తల్లిదండ్రులకు కృతజ్ఞులుగా ఉంటాము, థ్యాంక్స్ చెప్పిన వారిగా ఉంటాము.
ఇక్కడ పరలోకపు కన్న తండ్రికి స్తుతి ఏ విధంగా చేయాలో దావీదు గారు చెబుతున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటుండు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి. దేవుని నామాన్ని ప్రకటన చేయాలి, ప్రకటించాలి. మనం ఆదివారం వచ్చాం పిల్లరా. ఇక్కడ మనం ప్రకటిస్తున్నామా, లేదంటే ఊరికే దేవుని మాటలు నేర్చుకుంటున్నాం అంతే. ప్రకటించటం లేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ వీళ్ళు ఇక్కడే మేము స్తుతి చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము అని క్రైస్తవులు చెప్పుకుంటున్నారు. ఇక్కడ మనం పాఠాలుగా నేర్చుకుంటున్నాం, దేవుని మాటలు నేర్చుకుంటున్నాము. మరి ప్రకటన ఎక్కడ చేయాలి? బయటికి వెళ్ళి చేయాలి. దేవుని నామాన్ని బయటికి వెళ్ళి మనం ప్రకటన చేయాలి. ఆయన కార్యములను జనములలో తెలియజేయండి, ఆయన కార్యములను జనాలలో తెలియజేయండి. ఇక్కడ మనము నేర్చుకున్న ఈ బోధను, నేర్చుకున్న దేవుని మాటలను సమాజంలోనికి వెళ్ళి తెలియజేయాలి. ఆయన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎంత ఉన్నతమైనవో మనం తెలియజేయాలి. ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఈ మధ్య మన వాళ్ళందరూ కీర్తనలు రాస్తున్నారు కదా, పాటలు రాస్తున్నారు. ఏ పాట అయినా సరే దేవుని ఆశ్చర్య కార్యాలను తెలియజేసే విధంగా ఉంటుందా? అన్ని మన బాధలే, పాటలలో కన్నీరు అని ఇలాంటివే తప్ప నిజంగా ఆయన కార్యాలు, ఆయన ఉన్నతమైన కార్యాలు, ఆయన ప్రేమను తెలియజేసే పాటలు ఏమైనా ఉన్నాయంటే కనపడవు పిల్లరా. మ్యూజిక్ ఒక్కటి బాగుంటుంది, వినసొంపుగా వీళ్ళకు అనుకూలంగా ఆ మ్యూజిక్ పెడతారు. కానీ నిజంగా మా పాటలోని భావం చూస్తే నిజంగా బైబిల్లో రాయబడినట్టు కనపడదు. అందుకే పాటలు రాసేవారు ఏం చేయాలో తెలిసిన, కీర్తనల గ్రంథము 150 కీర్తనలు ఉన్నాయి. చూడండి, మీకు అవకాశం ఉన్నప్పుడు చదవండి, కీర్తనలు చదవండి. ఏ కీర్తన చూసినా దేవుని ఆశ్చర్య కార్యాలు కనపడతాయి, దేవుని ప్రేమ కనపడుతుంది, దేవుని కాపుదల కనపడుతుంది, దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ అందులో కనపడుతుంది పిల్లరా. అలాంటి కీర్తనలు ఎవరైనా రాస్తున్నారా? రాయరు. వారికి నచ్చిన విధంగా ఈ భూ సంబంధమైనటువంటి మాటలనే కలగలిపి దేవుని స్తుతిస్తున్నామన్న విధంగా వారు కీర్తనలు రాస్తున్నారు పిల్లరా. అలా కాదు, కీర్తనల గ్రంథం చదవండి ఒకసారి, నిజంగా అప్పుడు అర్థమవుతుంది దేవుని కీర్తించడం ఎలా అనేది. అప్పుడు మనకు అర్థమవుతుంది పిల్లరా. అది తెలియకుండా వాళ్ళు ఏవేవో పాటలు, పిచ్చి పిచ్చి పాటలు రాస్తున్నారు పిల్లరా. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, అద్భుత కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. దేవుడు చూడు ఎంత గొప్పగా దానియేలును కాపాడాడో, సింహాల బోనులో నుండి ఎంత గొప్పగా కాపాడాడో చూడండి. దేవుడు చూడు ఎంత గొప్పగా ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడో. ఇశ్రాయేలు ప్రజలు నిజంగా ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయినప్పుడు, ఫరో వారిని వెంబడించినప్పుడు ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసి వారిని కాపాడాడే. ఎంత గొప్ప కార్యం ఇది! ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్ని గుండంలో పడివేసినా కానీ కాపాడాడే. ఇలాంటి అన్నిటిని నువ్వు సంభాషణ చేయాలి. ఇలాంటి కార్యాలన్నిటిని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ప్రకటన చేయాలి. అంత గొప్ప దేవుడు, మనం నమ్మిన దేవుడు అని నువ్వు చెబితే కదా. అవునా, ఇది అసాధ్యము, మనుషులకు అసాధ్యము. కానీ నువ్వు నమ్మిన దేవుడే ఇంత గొప్ప కార్యాలు చేశాడా, అయితే నేను నమ్ముతా, అలాంటి గొప్ప దేవుని నేను నమ్ముతాననేది మనసుల్లో మార్పు వస్తుంది పిల్లారా. ఆయన ప్రేమను తెలియజేసినప్పుడు మనసుల్లో మార్పు వస్తుంది. అలాంటివి కాకుండా నీకిష్టం వచ్చినటువంటి పిచ్చి గీతాలు రాసుకొని, మ్యూజిక్ బాగా కొట్టుకొని, నీ శరీర సంబంధమైనటువంటి ఉల్లాసముతోటి ఉప్పొంగుచు స్తుతి అని నువ్వు గంట సేపు సుత్తి కొట్టినా దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు దేవునికి పిల్లారా. అందుకే దేవుడు రాయించాడు, వీరు శరీర సంబంధమైన మనసుతో ఊరిక ఉప్పొంగేవారే కానీ నా చిత్తానుసారంగా నాకిష్టమైన విధంగా వీళ్ళు ఆరాధన చేయలేదంటున్న పిల్లరా. అందుకే దావీదు గారి ద్వారా దేవుడు ముందుగానే చెప్పాడు స్తుతి ఎలా చేయాలి దేవునికి. ఈసారి మీరు స్తుతి చేయాలనుకుంటే ఇలా చేయండి, ఆయన కార్యాలను ప్రకటించండి. ఈరోజు క్రైస్ట్ చర్చ్ చేసేది అదే. ఇక్కడ నేర్చుకుంటున్నాము, బయటికి వెళ్ళి ప్రకటిస్తున్నాము. ఇక్కడ నేర్చుకుంటున్నాము, బయటికి వెళ్ళి ప్రకటిస్తున్నాము. ఎవరి గురించి? మా గురించా? మీ గురించా? దేవుని కార్యాలే కదా మనం ప్రకటించేది, దేవుని ప్రేమనే కదా మనం ప్రకటించేది. ప్రియులారా, ఇదే నిజమైన స్తుతి. చాలా క్లియర్గా రాయించాడు కదా, చూడండి. మనం చేయాల్సిన స్తుతి విధమేదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం చేసే ఈ కార్యాలే దేవునికి కృతజ్ఞతగా మనం చేస్తున్న కార్యాలు ఇవన్నీ. దేవా, మాకు బ్రతుకునిచ్చావు, ఈ బ్రతుకులో కావాల్సినవన్నీ ఇచ్చావు, మమ్మల్ని కాపాడుతున్నావు, కనుక మీ ప్రేమను మేము తెలియజేస్తున్నాము తండ్రి, మీకు థ్యాంక్స్. మాకు ఈ బ్రతుకునిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, అందుకే మీ గురించి ప్రకటన చేస్తున్నామని మనం బయలుదేరాము క్రైస్ట్ చర్చ్ ఖమ్మం. పిల్లరా, మిగతా వారు చూడండి, సండే మాత్రమే కూడుకుంటారు,
తర్వాత బయటికి రారు పిల్లరా. సండే మాత్రమే సంఘంలో కూర్చొని, లేదంటే 4 గోడల మధ్య కూర్చొని మనం చేసే ఆరాధన అది ఆరాధన కాదు. ఇక్కడ కేవలం నేర్చుకోవటానికే వస్తున్నాం మనం. అది మీరు గమనించాలి, మనం గమనించాలి. అందుకే దావీదు గారు ఒక పద్ధతి పెట్టాడు. ఎలా అంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. అది ప్రియులారా స్తుతించడం అంటే ఇలా స్తుతించాలి. ఇదే ఆరాధన. నిజంగా ప్రకృతి స్తుతించిందంట దేవుణ్ణి. ప్రకృతి దేవుణ్ణి స్తుతిస్తుందంట. దేవుడు కలుగజేసిన ప్రతి సృష్టము దేవుణ్ణి స్తుతిస్తుందంట. ఒకసారి చూస్తారా మాట? ఏ విధంగా ప్రకృతి స్తుతిస్తుందో ఆలోచించారా? దేవుడు కలగజేసిన సృష్టి దేవుణ్ణి స్తుతిస్తుంది. ఒకసారి కీర్తన గ్రంథం 148వ అధ్యాయం చూడండి పిల్లారా. 3వ వచనము, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఏ రోజైనా ఆలోచించారా? ఎలా సూర్యుడు స్తుతిస్తున్నాడు, ఎలా చంద్రుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఎలా నక్షత్రములు దేవుని స్తుతిస్తున్నాయి అనే సంగతి ఏ రోజున ఆలోచించారా? లేదంటే దేవుడు రాయించాడు గనక స్తుతిస్తున్నారు అని రాయించాడు కదా, మరి వాటి స్వరము మనలాగా ఎప్పుడైనా విన్నారా? దేవునికి స్తోత్రం లేదంటే స్తుతి అని చెప్పడము, ఈ ఆకాశ నక్షత్రాలు కానీ సూర్య చంద్రులు కానీ చెప్పడం ఎప్పుడైనా మీరు ఉన్నారా? ఇంకా కింద చూస్తే పిల్లారా 9వ వచనం నుంచి, పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. ప్రతి ఒక్క సృష్టిని గూర్చి భక్తుడు చెబుతున్నాడు, మీరందరూ దేవుణ్ణి స్తుతించండి. మనుషులంటే నోరుంది స్తుతిస్తారు, నోటితోటి స్తుతి అని చెబుతారు. ఈ ప్రకృతి దేవుణ్ణి ఎలా స్తుతిస్తుంది అని మీరు ఆలోచించాలి ప్రియులారా. ప్రకృతి దేవుణ్ణి స్తుతిస్తుందా? స్తుతిస్తూనే ఉంది. అది దేవుడు కలగజేసినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రకృతి దేవుని స్తుతిస్తూనే ఉంది. ఎలా? దేవుడు ఏ పని మీదనైతే ఈ ప్రకృతిని చేశాడో, ఆకాశంలో నక్షత్రాలను, సూర్యుడిని చంద్రుణ్ణి వేటి కోసం చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే మనకు తెలుసు. సూర్యుడిని చంద్రుడిని ఎందుకు చేశాడో తెలుసునా? భూమి మీద దినములు, కాలములు, సంవత్సరములు తెలియజేయడం కొరకు సూర్యుడిని కలుగజేశాడు. ఏ రోజైనా దినము లేట్ అయిందా? ఏ రోజైనా మనకు సంవత్సరాలు లేట్ అయినాయా? లేదే. అంత క్రమపద్ధతిగా జరుగుతూనే ఉన్నాయి ప్రియులారా. అంటే సూర్యుడు పనిచేస్తున్నాడు, చంద్రుడు పనిచేస్తున్నాడు, ఆకాశ నక్షత్రాలు పనిచేస్తున్నాయి, కరిగిపోతున్నాయి మన కొరకు తమ యొక్క ఎనర్జీని అంతా నిజంగా ఇస్తున్నాయి పిల్లరా. అంటే దేవుడు పెట్టిన పనిని అని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. మరి దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాయి? పని చేసి, ఏ పని మీద అయితే వాటిని సృష్టించాడో ఆ పని చేసి అవి స్తుతిస్తున్నాయి పిల్లరా. మరి మనిషిని ఈజీ మార్గం ఎంచుకున్నాడు. జస్ట్ కేవలం నోటి మాటతో స్తుతి అనంటే సరిపోతుందా? నేను దేవుణ్ణి ఆరాధించానంటే సరిపోతుందా? నీ నోటి మాట వలన ఏం ప్రయోజనం చెప్పు? ఏం ప్రయోజనము? ఆ నోటి మాటను, ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రకటిస్తే బయటికి వెళ్ళి అప్పుడు ఒక పాపి మారుతాడు, అప్పుడు వ్యక్తులు మారుతారు, దేవుని దగ్గరికి వస్తారు. అలా చెయ్యకుండా నువ్వు కేవలం స్తుతి అని సంఘంలో లేదంటే 4 గోడల మధ్యలో చెబితే ఎవరికి ప్రయోజనం లేదు పిల్లారా. పాటలు పాడొద్దని నేను అనటం లేదు, పాటలు పాడాలి. దానికి మించి ఇంకా ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఆశ్చర్య కార్యాలను తెలియజేయండి, ప్రకటన చేయండి, అద్భుత కార్యాలను తెలియజేయండి అని దేవుడు చాలా క్లియర్గా రాయించాడు కదా. అవన్నీ మర్చిపోయారు. ఏదైతే ఈజీగా ఉందో పాటలు పాడితే అది ఒక్కటి సరిపోతుందని పాటలతోనే సరిపెట్టుకుంటున్నారు పిల్లరా. అందుకే ఈరోజు చూడండి, ఇక్కడ అమెరికాలో అయినా ఎక్కడైనా సరే మ్యూజిక్ కన్సర్ట్స్ ఒకప్పుడు అన్ని జనులు చేసేవారు. ఈ పబ్బులలో లేదంటే బయట ఎగురుకుంటూ గెంతులు వేసుకుంటూ పాటలు పెట్టుకొని ఆనందించేవారు. ఈరోజు క్రైస్తవులు కూడా మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పి ఓన్లీ మ్యూజిక్ కాన్సర్ట్సే, పాటలు మాత్రమే పాడతారు. అక్కడ వాక్యం ఉండదు, ఏముండదు. మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఇదే కల్చర్ ఇప్పుడు మన ఇండియాలోకి కూడా వచ్చింది. ఇక్కడ ఎంతోమంది బయలుదేరారు. ఇప్పటికే డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం అంటున్నారు పిల్లారా. అది కాదు స్తుతి అంటే, అది కాదు ఆరాధన అంటే.
అది కాదు ప్రియులారా. దావీదు గారి ద్వారా దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే నిజమైన ఆరాధన, అదే నిజమైన స్తుతి ప్రియులారా. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా తెలియజేశారు. యేసుక్రీస్తుల వారు కూడా ఎలా మనం స్తుతించాలి దేవుణ్ణి, ఎలా మనం మన కన్న తండ్రిని ఆరాధించాలి అనే విషయాన్ని కూడా తెలియజేశాడు ప్రియులారా. ఒకరోజు ఆయన యెరూషలేమును విడిచి గలిలయ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో అలసిపోయి ఆ సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రియులారా, అక్కడ బావి ఉంటే ఆ బావి దగ్గర ఆగిపోతాడు. అప్పుడు ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. చివరికి ఆ సమరయ స్త్రీ ఏమని చెబుతుంది తెలిసిన, ప్రభువును గుర్తుపట్టేసి ఈయన ఒక ప్రవక్త అయి ఉంటుందని నమ్మేసి ఒక విషయం చెబుతుంది, ప్రభువుకు సలహాలు ఇస్తుంటుంది. ఒకసారి ఆ మాట చూడండి. యోహాను సువార్త ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుంచి మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనను. ఈమె చెబుతుంది, యేసు ప్రభుల వారు ఏం చెప్పబోతున్నాడో ఈమెదో పెద్ద ఫ్యూచర్ చూసినట్టు ఈమె చెప్పేస్తుంది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు ప్రభువా, ఇప్పుడు మీరు ఈ పర్వతం మీద కాదు యెరూషలేములో ఆరాధించాలని మీరు చెబుతారు అని చెబుతుంది ప్రియులారా. ఈమెకి ఎలా తెలుసు? అప్పుడు ప్రభు ఒక మంచి సమాధానం చెప్పాడు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. మీరు చెబుతున్నటువంటి ఈ పర్వతం మీద ఆరాధింపరు, అలాగే నువ్వు అనుకుంటున్నట్టుగా యెరూషలేములో కూడా ఆరాధింపరు. మరి ఎక్కడ? నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. ప్రభులు వారు చెబుతున్నారు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. మీకు తెలియకపోయినా ఇదే ఆరాధనని అదే ఆరాధిస్తున్నారు తప్ప మేమైతే, అంటే మేము అని ప్రభు అంటున్నాడంటే ప్రభువు కూడా తండ్రిని ఆరాధిస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది పిల్లారా. యేసుక్రీస్తుల వారు కూడా తండ్రిని ఆరాధించినట్టు కనపడుతుంది. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము, మీరేమో మీకు తెలిసిన దాన్ని. మీకు తెలిసినదంటే దేవదూత ఆరాధన చేస్తున్నారు తప్ప తండ్రి కోరుకున్నట్టుగా మీరు ఆరాధించలేదు అని ప్రభులు వారు తెలియజేస్తున్నారు. కింద ఇంకా చదివితే ఆయన అంటుండే, ఎలాంటి ఆరాధన మనం తండ్రికి చేయాలని ఆలోచిస్తే ప్రియులారా, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు కూడా ఇలాంటి వారి కొరకే ఎతుకుచున్నాడని ఉంటుంది పిల్లారా. ఇలాంటి వారే కావాలని కోరుకుంటుండ ఆయన. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారే నాకు కావాలి. ముఖస్థుతి చేసేవారు నాకు వద్దు. దేవదూత ఆరాధన చేసేటువంటి పిల్లలు నాకు వద్దు. నిజమైన ఆరాధన ఆత్మతో సత్యముతో. సత్యం అంటే వాక్యము. సత్యం అంటే నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17 చూస్తే పిల్లారా, నీ వాక్యమే సత్యము. దేవుని మాటలు, దేవుని వాక్యమే. దేవుని వాక్య ప్రకారం మనము తండ్రిని ఆరాధించాలన్నమాట. మన ఇష్టానుసారంగా మనం ఆరాధించకూడదు. దేవుని వాక్య ప్రకారం మనం ఆరాధించాలి. దేవుని వాక్య ప్రకారం అంటే బైబిల్లో రాయబడిన మాటల ప్రకారం మనం చేస్తే అదే నిజమైన ఆరాధన. ఒకరోజు యేసుక్రీస్తుల వారు చెప్పారు. యేసుక్రీస్తుల వారి గురించి రాయబడిన మాట ఒకటి చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి పిల్లారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు యేసుక్రీస్తుల వారు. ఏమనంటే, బలియు అర్పణయును కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము. గ్రంథపు చుట్టలో తండ్రి నా కొరకు రాసుకున్నావు, నీ మాటలుగా చెప్పావు, నా గురించి నువ్వు రాసుకున్నావు. కాబట్టి గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిన్నానంటేనే. నీ చిత్తము నెరవేర్చడానికి, నీ చిత్తము నా పట్ల ఏమై ఉందో అది గ్రంథపు చుట్టలో రాశావు. దేవుని మాటలు ప్రియులరా,
సత్యముతో ఆరాధించమని చెప్పాడు కదా. ఆ సత్యమే దేవుని మాటలు, ఆ మాటలే గ్రంథపు చుట్టలో రాయబడినవి. ఆ గ్రంథపు చుట్టలో ఏ మాటలైతే యేసుక్రీస్తుల వారి గురించి రాయబడినవో అవి చెయ్యటానికే నేను వచ్చాను ప్రభువా, వచ్చాను తండ్రి అని యేసుక్రీస్తుల వారు పలుకుతున్నారు. మరి క్రీస్తుల వారి గురించి తండ్రి ఏం చెప్పాడు, ఏమి రాసుకున్నాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఇంటికి పోయిన తర్వాత చదవండి. ఆ అధ్యాయం అంతా యేసుక్రీస్తుల వారు ఏమి చెయ్యాలో తండ్రి రాసుకున్నాడు ముందే గ్రంథపు చుట్టలో. నాయన, ఈ ప్రజలందరి కోసం, పాపంలో మగ్గిపోతున్న ఈ ప్రజలందరి కోసము నువ్వు సిలువలో నలగాల, సిలువ మరణం పొందాలా, అది నాకు ఇష్టము. ఎందుకంటే ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ నేను కాపాడాలనుకుంటున్నా, అందుకు నువ్వే ప్రాణం పెట్టాలి నాన్న అని దేవుడు రాసుకున్నాడు యేసుక్రీస్తుల వారి గురించి. ప్రాణం పెట్టాలి నాన్న అని దేవుడు ప్రభువు గురించి రాసుకున్న దాన్ని బట్టి అదే ప్రభులు వారు చెబుతున్నారు, తండ్రి నా గురించి మీరు రాసుకున్నారు కదా గ్రంథపు చుట్టలో, మీ మాటలుగా రాశారు కదా, ఆ మాటలే నెరవేర్చడం కొరకు సత్యముతో అంటే వాక్యముతో మిమ్మల్ని ఆరాధించడం కొరకు నేను భూమి మీదకి వచ్చానని చెబుతున్న ప్రభులు వారు. వాక్యముతో ఆరాధించాలి ప్రియులారా, వాక్యముతో ఆరాధించాలి. మనం చేసేది అదే. ఆ వాక్యము, జీవవాక్యాన్ని చేత పట్టుకొని మనము లోకంలోకి బయలుదేరాము. జీవవాక్యాన్ని పట్టుకొని మనం లోకంలోకి వెళ్ళి ఆరాధిస్తున్నాము మన తండ్రిని. ఆదివారం కూర్చొని ఇట పాటలు పాడితే ఆరాధన కాదు. ఈ దేవుని మాటల ప్రకారం మనం జీవించాలి. ఆ దేవుని మాటలను అనేక మందికి తెలియజేయాలి. అదే నిజమైన ఆరాధన. మరి యేసుక్రీస్తు వారు చేశారంటే ఆయన జీవితకాలం అంతా మనం చూస్తే ప్రియులారా నిజంగా ఎంతో కష్టపడ్డాడు, అలిసిపోయాడు. సమయానికి భోజనం లేని పరిస్థితి, సమయానికి భోజనాలు లేవు. నిజంగా ఎప్పుడు ప్రయాణాల్లో అలిచిపోయి అట ఓడ మీద వెళ్ళేటప్పుడు ఆ ఓడ మీద పడుకునేవాడు. అంటే నిద్ర కూడా లేని పరిస్థితులు ప్రియులారా. అంతగా కష్టపడ్డాడు యేసుక్రీస్తుల వారు. చివరికి సిలువలో ప్రాణం పెట్టాడు, సిలువలో ప్రాణం పెట్టాడు. నిజంగా ఆయన భూమి మీద బ్రతికున్నప్పుడు ఎలా బ్రతికాడో అని చూస్తే ప్రియులారా హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడింది. యేసుక్రీస్తుల వారు తండ్రిని ఏ విధంగా భూమి మీద ఆరాధించాడో మనకు అర్థమవుతుంది. ఈరోజు మనము అలానే ఆరాధించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను, అంటే భూమి మీద యేసుక్రీస్తుల వారు శరీరాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాల కాలం ఉన్నాడు కదా. ఆ కాలంలో మహారోదనము అలాగే కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎలా బ్రతికాడు భూమి మీద? కన్నీరు, యాచనలు, ప్రార్థనలు, రోదనలు. ప్రియులారా దేవుడిచ్చిన ఆ దేహాన్నంతా నలగగొట్టుకున్నాడు తెలుసా. ఈ భూమి మీద బ్రతికినంత కాలము నలగగొట్టాడు తన శరీరాన్ని అంతా. దేవుడి కొరకు, తండ్రి కొరకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. అదే యేసుక్రీస్తుల వారు చెప్పారు, మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధించుతున్నాము, సత్యముతో ఆత్మతో ఆరాధించువారు ఇలానే ఆరాధించాలి, దేవుడు అలాంటి వారి కొరకే ఎదురు చూచుచున్నాడు అని చెప్పాడు పిల్లరా. యేసుక్రీస్తుల వారు చేసి చూపించారు తండ్రిని ఎలా మనము ఆరాధించాలి, ఎలా మనము స్తుతించాలి తండ్రిని. అందుకే యేసుక్రీస్తుల వారు ఏమన్నారో తెలిసిన, ఇంత గొప్ప కార్యం చేసి ఆయన ఇంకా సిలువలోకి వెళ్ళే ముందు ఆయన పలికిన మాటలు ఒకసారి చూడండి. దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుందో ఒకసారి చూడండి. నిజమైన ఆరాధన చేసినప్పుడే. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం పిల్లరా. మనం ఊరికే నోటి మాటతో ఐ లవ్ యూ అంటే రాదు పిల్లరా. ఐ లవ్ యూ అంటే రాదు. త్యాగం చేయాలా, ప్రాణం పెట్టాలా, అప్పుడే మన తండ్రికి మహిమ. యేసుక్రీస్తుల వారు అదే చదువుతున్నారు పిల్లరా. 17వ అధ్యాయము యోహాను సువార్త 4వ వచనము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. స్తుతి వలన దేవునికి మహిమ అని చెబుతున్నాం కదా, ఆరాధించడం వల్ల దేవునికి మహిమ అని చెబుతున్నాం కదా. మరి దేవునికి మహిమ ఎలా వస్తుందో తెలుసునా? పని పూర్తి చేయటం వలన. దేవుడు నీకిచ్చిన పని పూర్తి చేయటం వల్ల దేవునికి మహిమ కలుగుతుంది. అంతేగాని 4 గోడల మధ్య కూర్చొని స్తుతి స్తోత్రం అంటే దేవుని నామానికి మహిమ రానే రాదు పిల్లరా. కానీ అపవాది మాయ చేసింది క్రైస్తవ్యాన్ని. ప్రతి ఒక్కరి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసి ఇదే ఆరాధన, నోటి మాటతో స్తుతించండి, ఇంటికి వెళ్ళి కాముగా కూర్చోండి అని చెప్పేసి నిజంగా లేజీ పిల్లలుగా, బద్ధకస్తులుగా మార్చేసి పనిని ఆపిచ్చేసింది పిల్లరా. పని చేయకుండా మాన్పిచ్చేసింది క్రైస్తవుల చేత.
అందుకే ఆదివారం మాత్రమే కూడుకుంటారు, మిగతా రోజులు రెస్ట్ తీసుకుంటారు పిల్లారా. అలా మనం ఉండకూడదు. ప్రభులు వారు చూడ ఎంత మంచి మాట చెప్పాడు. తండ్రి, నా కొరకు మీరు గ్రంథపు చుట్టలో రాసుకున్నారు, ఏవైతే నా కొరకు రాసుకున్నారో అవి నెరవేర్చడానికి వచ్చాను, అవి నెరవేర్చాను. ఇదిగో తండ్రి, మీరు నాకు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చి మిమ్మల్ని మహిమపరిచానంటున్నాడు పిల్లారా. ఈరోజు నీవు నేనైనా సరే మన దేవుణ్ణి, కన్న తండ్రిని మహిమపరచాలంటే ఏం చేయాలో తెలుసునా? దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ కాలంలో పని చేయాలి. ఏ పని? మన పని కాదు, మన సొంత కార్యాలు కాదు, దేవుని పని చేయాలి. ఆ దేవుని పనులే మనము క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా జరిగిస్తున్నాము. ఆదివారము కూడుకుంటున్నాము, రొట్టె విరుస్తున్నాము, మిగతా రోజుల్లో వెళ్ళి ఆ క్రీస్తుని గూర్చి ప్రకటిస్తున్నాము. ట్యూస్డే క్లాస్ ఏమో బైబిల్ నేర్పుతున్నాము, గురువారము గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాము, మరలా శుక్రవారము శనివారం అనుకుంటూ మరలా సువార్త కార్యాలు కూడా చేస్తున్నాం పిల్లారా. ఇదే దేవుడు మనకిచ్చినటువంటి పని. ఈ కార్యాలు చేయబట్టే కదా, ఈ కార్యాలు చేస్తేనే కదా ప్రజలలో మెలకువ, ప్రజలలో నిజంగా జ్ఞానము, ప్రజలలో దేవుని వైపు తిరగటానికి ఆస్కారం ఉండేది. నువ్వు ఏ కార్యం చేయకపోతే, నువ్వు మ్యూజిక్ మాత్రమే కొట్టుకుంటుంటే కంప్లైంట్స్ వెళ్తాయి పోలీసుల దగ్గరికి. అంతే తప్ప దేవుణ్ణి ఎవరు మహిమపరచరు. ఆయన కార్యాలు మనం చేస్తే నిజంగా దేవునికి మహిమ ప్రియులారా. యేసుక్రీస్తుల వారు ఒకరోజు ఆరాధించారు, తండ్రిని ఆరాధించి మహిమపరిచారు. అలాగే అపోస్తలులు వాళ్ళు ఆరాధించారు దేవుణ్ణి. ఎలా ఆరాధించారు? ఒకసారి పౌలు గారి జీవితం చూస్తే ప్రియులారా నిజంగా వండర్ఫుల్ అనిపిస్తుంది. ఎంత గొప్పగా బతికాడు నిజంగా దేవుని కొరకు, ఎంత గొప్పగా స్తుతి చేశాడు దేవుణ్ణి, ఎంత గొప్పగా దేవుణ్ణి మహిమపరిచాడని మనకు అర్థమవుతుంది పిల్లారా. ఒకసారి ఆయన చెబుతున్నటువంటి ఆ కార్యాలను చూస్తుంటే నిజంగా ఎంత గొప్పగా బతికాడా అనిపిస్తుంది పిల్లారా. క్రైస్తవులు ఇవి చూసైనా మారాలి, ఈ మాటలు చూసైనా మనం మారాలి, మోటివేషన్ తీసుకొని మనము కూడా దేవుని ఈ విధంగా మహిమపరచాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం ప్రియులారా 23వ వచనం నుంచి నేను చదువుతున్నా. వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని. పౌలు గారు చెబుతున్నారు పిల్లారా కొరింథీయులతోటి, నేను మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఎవరి కోసము? దొంగతనం చేసి కాదు, నరహత్య చేసి కాదు, సువార్త ప్రకటిస్తున్నందుకు అన్యాయంగా అక్రమంగా చెరసాలలో చేశారు పౌలు గారిని. అనేక సార్లు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. నిజంగా ఇవి తలుచుకుంటే బాధ అనిపిస్తాయి పిల్లారా. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక దెబ్బ కొడితే ఏమి కనిపించదు పిల్లారా. ఒక పెద్దవాడిగా అయినప్పుడు సమాజంలో నిన్ను నిలబెట్టి దెబ్బలు కొడుతుంటే అది ఎంత అవమానకరమో, అలా విధంగా శరీరం ఎంతగా బాధపడిపోయి ఉంటుందో ఆలోచించండి. తట్టుకోగలమా? నిజంగా సమాజంలో మనల్ని నిలబెట్టి కొడుతున్నాడంటే ఏం చేశాడని అందరు అడిగి నిజంగా మనల్ని అవమానపరుస్తారు కదా. తట్టుకోగలమా? అవమానంతోనే చచ్చిపోతారు చాలామంది. పౌలు గారు అయితే అనేక సార్లు దెబ్బలు తిన్నాడు. దొంగతనాలు చేసి కాదు, నరహత్యలు చేసి కాదు, కేవలం సువార్త ప్రకటించినందుకు పిల్లారా. సువార్త ప్రకటించినందుకు దెబ్బలు తిన్నాడంట ఆయన. ఇంకా చదువుతున్నాడు, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 సార్లు తినడంటలా. 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇంకా ఉన్నాయంట. కొన్ని మాత్రమే మనకు శాంపిల్గా రాయించాడు. ఇదే నిజమైన స్తుతి ఆరాధన. ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఇలాంటి ఆరాధన, ఇలాంటి స్తుతి ఆరాధన ఎవరైనా చేశారా? ప్రభువు చేసినట్టుగా ఎవరైనా చేశారా? అపోస్తులైన పౌలు దేవుణ్ణి మహిమపరిచినట్టు ఎవరైనా చేస్తున్నారా? ప్రియులారా, ఎంతో కొంత మనమైనా చేద్దాం. ఈ సత్యాన్ని తెలుసుకున్న మనము ఎంతో కొంత చేద్దాం. ఈ క్రైస్తవ్యాన్ని చూసి మనం మోసపోతే మనల్ని ఎవ్వరూ రక్షించలేరు. వారు బాగున్నారండి,
మనకేంది ఇలాంటి కష్టాలు, ఇలాంటి శ్రమలని మీరు ఎప్పుడు అనుకోవద్దు. నిజమైన క్రైస్తవుడికి పౌలు గారు ఏ విధంగా శ్రమపడ్డాడో, మనం నమ్మిన ప్రభులు వారు ఏ విధంగా హింసించబడ్డాడో, మనకు కూడా అలాంటి శ్రమలే వస్తాయి. అప్పుడు నీకు అర్థం కావాలి, అంటే నా తండ్రి నన్ను కోరుకున్నాడన్నమాట, నా తండ్రి నన్ను కోరుకొని నన్ను ఏర్పరచుకున్నాడు అన్నమాట అని మీకు అర్థం కావాలి. అందుకే మనకు శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, నిందలు వస్తాయి. అయినా సరే వాటిని ఎదిరించాలి, దేవుని కొరకు నిలబడాలి. అదే నిజమైన స్తుతి ఆరాధన. అప్పుడే మన తండ్రి, పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు పిల్లారా. పని చేయకుండా ఖాళీగా కూర్చొని స్తుతి ఆరాధన అంటే దేవునికి మహిమ రానే రాదు. అలాంటి మాటలు విని మీరు మోసపోతే ఇంకా ఏం చేయలేం పిల్లారా. పనే నిజమైన ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్. ఖాళీగా నోటి మాటతో స్తుతి చెప్పడము స్తుతి ఆరాధన కానే కాదు పిల్లారా. భక్తుల జీవితాలు చూడండి. ఇంకా అపోస్తలులు వీరి గురించి చెబుతూ పౌలు గారు చెబుతున్నారు పిల్లారా, వీళ్ళు ఎలా ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం పిల్లారా, 36వ వచనము. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఎలాంటి వారము? దినమెల్లా మేము వధింపబడిన వారము. వధించడం అంటే మామూలు విషయం కాదు. ఒక చిన్న కోడిని వధిస్తేనే తట్టుకోలేము, భయపడిపోతాం. ఒక మేకను వధించినా తట్టుకోలేము, ప్రాణం చూస్తూ తట్టుకోలేము పిల్లారా, పారిపోతాం అక్కడి నుంచి. అలాంటిది నిజంగా పౌలు గారు అంటున్నారు, దినమంతా వధించబడినమా అంటే వధించేటప్పుడు ఎలాంటి బాధ ఉంటుందో అలాంటి బాధలు అనుభవించారు సువార్త ప్రకటించేటప్పుడు. వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, మేము వదకు సిద్ధపడిపోయాము, మమ్మల్ని వధించేస్తారు. లోకము అదే చేస్తారు పిల్లారా. యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పింది. ఏమని అంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు. అయినా సరే మీరు భయపడద్దు, మీరు సంతోషించండి, గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అదే పౌలు గారు అదే స్ఫూర్తి తీసుకొని పిల్లరా, క్రీస్తును చూశాడు గనుకనే, నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తే ఇన్ని హింసలు పొందినప్పుడు మరి నాకు రావా అనుకున్నాడు. అలాంటి శ్రమలు పొందారు అపోస్తలులు. అందుకే మరణాన్ని కూడా లెక్క చేయలేదు. వారి జీవితకాలంలో మరణాన్ని కూడా లెక్క చేయలేదు. సువార్త ప్రకటిస్తావా, ఈసారి ప్రకటిస్తే మిమ్మల్ని జైలు వేస్తాము, చంపేస్తామనంటే పేతురు, యోహానులు బెదిరిపోలేదు. మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా అని ఎదిరించి దేవుని మాటలు ప్రకటించారు పిల్లారా. ఎదిరించి దెబ్బలు తిన్నారు, అయినా సరే అవి తుడి చేసుకుని మరలా పోయి ప్రకటించారు. అదే నిజమైన స్తుతి ఆరాధన. ఇలాంటి ఆరాధన ఎక్కడైనా చేస్తున్నారా? ఇది చెయ్యరు. సుఖంగా దొరికేది ఏమిటంటే పాట పాడడం ఇష్టం కనుక పాట పాడొద్దని అనటం లేదు, పాటలు పాడాలి. ఆ పాటలు కూడా నిజంగా క్రైస్ట్ చర్చ్ సభ్యులుగా మీ అందరికీ నా మనవి ఏందో తెలుసునా, మీరు ఎంచుకునే పాట కూడా దేవుని నామాన్ని మహిమపరిచేదిగా ఎంచుకోండి. ఏదో మ్యూజిక్ బాగుంది అని అలాంటివి ఎంచుకోకండి. సమాజంలోకి వెళ్తున్నప్పుడు, మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ పాట ద్వారా కూడా మనిషికి బుద్ధి రావాలి, ఆ పాట ద్వారా కూడా మనిషికి దేవుని ప్రేమ అర్థం కావాలి. అలాంటి పాటలు ఎంచుకోండి. ఏదైనా సరే, ఏ పాట అయినా సరే, అంటే దేవుని పాటలు పిల్లారా, అలాంటివి ఎంచుకొని పాడండి. అప్పుడు దేవుని నామానికి మహిమ. పాటలు పాడాలి, పాటలు పాడితేనే సరిపోదు, అంతకు మించి పని చేయాలి. అపోస్తలులు చేసినట్టు, క్రీస్తు చేసినట్టు మన కొరకు రాసుకున్నాడు దేవుడు. మన కొరకు తన గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు, నా పిల్లలు నా కొరకు బ్రతుకుతారు, నా కొరకు చెబుతారు అని రాసుకున్నాడు. అవి నువ్వు చెయ్యకుండా కేవలము పాటలు పాడితే అది ఆరాధన కాదు పిల్లారా, అది ఆరాధన కాదు. ఈరోజు సమాజాన్ని మోసం చేసింది అపవాది, మోసం చేసింది. అందుకే యోహాను గారు ఒక మాట చెప్పారు పిల్లారా, ఒకసారి చూడండి. 1 యోహాను పత్రిక పిల్లారా, 3వ అధ్యాయం మనం చూడగలిగితే 18వ వచనము. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఏమంటుండు? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. వీడు మాటకారండి, కానీ పనులు ఏముండవు, చేతలేముండవు అన్న కొంతమందిని గురించి మనం చదువుతుంటాం. ఎందుకంటే ఊరిక డబ్బాలు కొట్టి నిజంగా పని మాత్రము చెయ్యరు, పని దొంగలు. ప్రియులారా, అలా మనం ఉండకూడదు. అందుకే యోహాను గారు చదువుతున్నారు ఏమన్నా తెలిసినా, మనము మాటతోనూ నాలుకతోనూ కాక, అంటే స్తుతి 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 ఇదే కదా, ఇది నాలుకతో వచ్చేటువంటి స్థుతి, అది కాదు.
క్రియతో దేవుణ్ణి ప్రేమిందము. మనము క్రియలు చేయాలి, పనులు చేయాలి. పని చేస్తేనే దేవునికి మహిమ. ప్రియులారా, అపోస్తులు అలానే చేశారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అలానే చేశారు. మనం ఈరోజు అలానే చెయ్యాలి. కానీ లోకం అలా లేదు ప్రియులారా. ఎక్కువ మంది క్రైస్తవులు ఈరోజు కేవలము నోటి మాటతోటి స్తుతించి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. అందుకే ఇలాంటి వారిని అందరిని చూసి యేసుక్రీస్తుల వారు ఒక మాట పలికారు. ఇలాంటి నోటి మాటతోటి దేవుని స్తుతిస్తున్నటువంటి జనాంగాన్ని చూసి ఆనాడు యేసుక్రీస్తుల వారు పలికిన మాట ప్రియులారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నా. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు. కానీ పెదవులు అంటే నోటి మాటే ప్రియులారా. స్తుతి అది కేవలం నోటి మాటనే. దాని వలన దేవునికి స్తుతి కలగదు, దాని వలన దేవునికి మహిమ కలగదు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. నేను కోరుకున్నట్టుగా వారి హృదయ ఆలోచన లేవు. కేవలము మనుషుల మధ్య మెప్పు పొందడం కొరకు, మనుషుల మధ్య వేషధారణ చూపిస్తూ దేవుని స్తుతిస్తున్నామని నా దగ్గరికి వస్తున్నారు తప్ప, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. నేను వారి గురించి రాసుకున్నది ఒకటైతే వీరు చేస్తున్నది ఒకటి. కాబట్టి వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. దేవుడు బాధపడుతూ చెబుతున్నాడు, వారు మనుషులు కల్పించిన పద్ధతులు. మనము దేవుని ఎలా ఆరాధించాలో తెలిసినా అందరూ లేయాలా, అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ మ్యూజిక్ వాయిస్తూ పాటలు పాడుతూ డ్యాన్సులు వేయాలి, అదే ఆరాధన అని మనుషులు పెట్టిన పద్ధతులు. అదే నిజమనుకొని, అదే దేవుడు చెప్పాడని ఈ సమాజంలో బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని దేవుడు చెబుతుంది. పిల్లరా, వ్యర్థమైన ఆరాధన, వేస్ట్ అని ఒక రకంగా చెప్తే పిల్లరా, వేస్ట్. ఇలాంటి ఆరాధనలు మనం చేయకూడదు. దేవుడు లెక్కించడు, కౌంట్ చేయడు. అది నిజమైన ఆరాధన, నిజమైన స్తుతి ఆరాధన బలెవ్వాలి. మనము ప్రకృతే మన కొరకు బలైపోతుంది తెలుసునా. ప్రకృతే దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఎలా స్తుతిస్తుంది? ఒక జంతువు నన్ను చంపుకొని తిను అని చెబుతుంది. పిల్లరా, మనకు లోబడి బ్రతుకుతుంది. ఒక కోడి మనకు లోబడుతుంది, ఒక మేక మనకు లోబడుతుంది. ఒక చెట్టు దగ్గరికి వెళితే, ఒక యాపిల్ చెట్టు అయినా సరే, ఒక మామిడి చెట్టు అయినా, ఈ ఫలాలు నీకే అని మనకు ఆ ఫలాలను ఇస్తుంది. అంటే తాను తినకుండా మనకు సేవ చేస్తుంది కదా చెట్టు. తాను అనుభవించకుండా ప్రకృతి మనకు సేవ చేస్తుంది కదా. మరి ప్రకృతి దేవుణ్ణి స్తుతిస్తుంది, మహిమపరుస్తుంది. భక్తులు దేవుణ్ణి మహిమపరిచారు కార్యాలు చేసి. మరి ఈనాడు క్రైస్తవ్యం ఏంది ఇలా తయారైంది ప్రియులారా. అందుకే దేవుడు ఏం చెప్పాడో తెలిసిన, వీళ్ళు నన్ను కాదు నాయన ఆరాధించేది, వీళ్ళు వేరొకరిని ఆరాధిస్తున్నారు. వీరు నన్ను ఆరాధించటం లేదు, నా పేరు చెప్పి వేరొకరిని ఆరాధిస్తున్నారు. వాడు వచ్చి కూర్చున్నాడు నా దేవాలయంలో అని చెబుతున్న పిల్లారా. ఎవరోడు? దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి మనము, దేవునికి మహిమ తీసుకురావాల్సినటువంటి మనము మరొకనికి మహిమ తెస్తున్నాము, మరొకరిని ఆరాధిస్తున్నాము. దేవాలయమైనటువంటి మన హృదయంలోకి మరొకరిని ఆహ్వానించి వాణ్ణి ఆరాధిస్తున్నాము. ఒకసారి చూడండి, తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం పిల్లారా. ఏది దేవుడు అనబడను, ఏది పూజింపబడను, ఏది దేవుడు అనబడను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము అంటే సత్యముతో నన్ను ఆరాధించాలని దేవుడు చెప్పాడు కదా. ఆ వాక్యాన్ని ఎదిరించే విధంగా నిజంగా ఒకటి బయలుదేరింది పిల్లారా. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దానినంతటిని ఎదిరించుచు, దానినంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. కనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. దేవుని ఆలయంలో కూర్చుండిపోయాడు. మన దేహమే దేవుని ఆలయం అని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం పిల్లారా. ఈ దేవాలయంలో అపవాది వచ్చి కూర్చొని దేవుని వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు. దేవుని వాక్యం ఒకటి చెబితే ఈ సంఘంలో వీళ్ళు చెప్పేది ఒకటి. దేవుడేమో నువ్వు పని చేస్తేనే అది నిజమైన ఆరాధన దేవుడు చెబుతుంటే, వీళ్ళేమో కాదు ముఖస్థుతి చేయడమే, పాటలు పాడడమే నిజమైన ఆరాధనని దానితోనే ముగించేస్తున్నారు పిల్లరా. ఎందుకు ఇదంతా జరుగుతుంది? వాడు వచ్చి తిష్ట వేసి కూర్చున్నాడు ఈ దేవాలయంలో, దేవుని ఆలయంలో అపవాది వచ్చి కూర్చున్నాడు, దేవునికి చోటు లేకుండా చేశాడు. అందుకే అన్ని అపవాది కార్యాలే ఈ సమాజం చేస్తుంది. మన
క్రైస్తవ బోధకులు చేస్తున్నారు, క్రైస్తవులు చేస్తున్నారు పిల్లరా. అది నిజమైన ఆరాధన కాదు. అది నిజమైన ఆరాధన కాదు. నిజమైన ఆరాధన మనం చేసే పనే, దేవుని కొరకు మనం చేసే పనే. మనము పని చేస్తేనే దేవునికి మహిమ కలుగుతుంది. గ్రామాలకు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, ప్రతి చోట వెళ్ళాలి, మనం ప్రకటించాలి. అప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుంది, మనం చెప్పే దేవుని మాటలను బట్టి. అంతేగాని మరలా లోకంలోకి వెళ్ళి దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీకు జాబ్ ఇస్తాడు, దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడు, ఇవి కాదు మనం చెప్పాల్సింది. దేవుని ఆశ్చర్య కార్యాలు మనం చెప్పినా చెప్పకపోయినా అవన్నీ ఆ సకాలంలో దేవుడు జరిగిస్తాడు. మనం చెప్పాల్సింది ఆయన గురించి ప్రకటించాలి. అప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని నామానికి మహిమ మనం తెస్తామో మనకు ఆటోమేటిక్గా మనకు కావాల్సినవన్నీ ఆయన సమకూర్చి జరిపిస్తాడు. అదే క్రీస్తు చెప్పాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు అక్కర ఉన్నవేవో నాకు తెలుసు, అవన్నీ మీకు ఇస్తానని చెప్పాడు పిల్లారా. కాబట్టి పిల్లారా, ఈరోజు క్రైస్తవ బోధకులను లేదంటే క్రైస్తవ్యాన్ని చూసి మీరు మోసపోవద్దు. బైబిల్లో రాయబడిన భక్తులను చూడండి, క్రీస్తును చూడండి, అపోస్తులను చూడండి. వారు ఏ విధంగా చేశారో మనం ఆ విధంగా చేయాలి. అదే మనకు గుర్తు. కాబట్టి నిజమైన స్తుతి ఆరాధన నోటితో పలకడం కాదు, కానీ ఈ దేవుడిచ్చిన ఈ దేహంతో పని చేయడమే నిజమైన స్తుతి ఆరాధన. ప్రకృతి అలానే స్తుతిస్తుంది దేవుణ్ణి, క్రీస్తు అలానే తండ్రిని ఆరాధించాడు, అపోస్తులు ఆ విధంగానే స్తుతి ఆరాధన చేశారు. ఈరోజు మనం చేయాల్సింది కూడా అదే. కాబట్టి ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని మనం దేవుని కొరకు చేయవలసిన కార్యాలు ఈ భూమి మీద బతికున్నప్పుడే చేసి మనమందరం దేవుని చెంతకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, ఆరాధన అర్థమే మార్చేశారు తండ్రి. మీరు మా మీద ప్రేమ చేత మా కొరకు మీ మాటలు ముద్రించి మా చేతిలో పెట్టారు. అవేగిన లేకపోతే ఈరోజు సమాజం ఇంకా ఘోరంగా తయారైంది తండ్రి. కేవలం నోటి మాటతోనే స్తుతించి మిమ్మల్ని ప్రకటించకుండా, మీ నామం ప్రకటించకుండా ఇంట్లో కూర్చుంటే మీ నామానికి మహిమ కలగదని మీ మాటల ద్వారా మేము తెలుసుకున్నాం నాయన. తండ్రి, ఒకనాడు క్రీస్తుల వారు ఏ విధంగా మిమ్మల్ని మహిమపరిచారో, అపోస్తులు ఏ విధంగా మహిమపరిచారో, ఈరోజు క్రైస్ట్ చర్చ్ ఖమ్మముగా మేమందరము అదే స్ఫూర్తితో బ్రతుకులాగున, అదే మోటివ్తో తండ్రి మేమందరము పనిచేసి మీ నామానికి మహిమ తెచ్చేవారిగా నాయన మమ్మల్ని అందరినీ నిలబెట్టండి తండ్రి. కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి నాయన. సంఘం ద్వారా జరిగిస్తున్న ప్రతి కార్యాల్లో తోడుగా ఉండి ముందుకు నడిపించండి. మేమందరం ఐక్యతతో మీ నామ మహిమార్థమై జీవించలాగున ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ తండ్రి, ఇంకా అనేక కార్యములు మీ నామ మహిమార్థమై మేమందరం చేయులాగున ఐక్యతతో మీ నామాన్ని మహిమపరచులాగున కృప చూపి నడిపిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు పిల్లరా.